సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గంలోని రుద్రారం లక్టారం గ్రామాలలో బీజేపీ గడప గడపకు ప్రచారంలో ఆ పార్టీ అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ పాల్గొన్నారు. ప్రచారంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సహదేవ్, కన్వీనర్ రాజశేఖర్ రెడ్డి, మండల అధ్యక్షులు కావలి శ్రీరేశం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తమ్ముడు లకారం నివాసి, మరి ఆర్ఎస్ఎస్ నుంచి చిన్నప్పటి నుండి చెట్టి వేసుకున్నప్పటి నుండి భారతీయ జనతా పార్టీకి పనిచేస్తుండే నా దేశం కొరకు, ధర్మం కొరకు. మరి అలాంటి వ్యక్తి ఇవాళ ఈ మండలానికి అధ్యక్షుడిగా అయినందుకు మాకెంతో సంతోషంగా ఉంది. మరి మా వీరేశం గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా గ్రామ పంచాయతీ ఇక్కడ మరి రుద్రారం గ్రామంలో బూత్ సభ్యులు, శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు నరేందర్ గారు, రాజేష్ గారు, ప్రభు గారు, మండల ఉపాధ్యక్షుడు, బూత్ అధ్యక్షులు అందరూ 6 ఉన్నారు. ఇక్కడ 6 బూతులు ఉన్నాయి. 6 కూడా బూత్ అధ్యక్షులు. మా నాయకుడు, మా కౌన్సిల్ మెంబర్, రాష్ట్ర నాయకుడు మా సహదేవ్ గారు, మరి నర్సింగరావు అన్న, ఆదిల్లి రవీంద్ర గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మరి ఆగారెడ్డి అన్న పటంచేరు, మన అమీన్పూర్ టౌన్ అధ్యక్షుడు, మరి చాలా మంది బీజేపీ నాయకులు, సోదరులారా, మిత్రులారా, రుద్రారం గ్రామ పెద్దలు, బాబు అక్కలు, చెల్లెళ్ళు, మా రుద్రారం రాజిరెడ్డి అన్న, మీ అందరూ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు అందరూ కూడా 2 చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాను. జై శ్రీరామ్ అంట 2 చేతులు ఎత్తి పైకి చెప్పాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో పటాన్చేరు నియోజకవర్గానికి మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నా గుర్తు పువ్వు గుర్తమ్మ, కమలం పువ్వు గుర్తు. మరి 30వ తారీఖు రోజున ఎలక్షన్స్ ఉన్నాయి తల్లి, తెలుసు కదా మీ అందరికి. 30 తారీఖు మరి నా గుర్తు పువ్వు గుర్తు. మీకు మిషన్లు ఇస్తారు అందరూ, మిషన్ మీద బటన్ ఉంటుంది, ఒకటి బటన్ ఇట్లా లైన్గా బటన్లు ఉంటాయి, ఆ బటన్లో పువ్వు గుర్తుంటుంది.
మీ పువ్వు గుర్తు మీద ఒత్తితే ఎవరి చెవులకి వెళ్ళి రక్తం వెళ్ళాలి? ఎవరి చెవులు తల్లి? ఆ గద్ద ముక్కుడు తెలుసా? మిమ్మల్ని ముంచి చూడు, నట్టేట ముంచింది మిమ్మల్ని అందరినీ, తెలుసు కదా. ఆ గద్ద ముక్కుని చెవులకి వెళ్ళి రక్తం గారాలి. కడతదా లేదా? గుర్తుగా ఇట్లా ఉండాలి. రుద్రారంలో గుద్దుతే నా చెవులకి వెళ్ళి రక్తం, ఫామ్ హౌస్ లో ఆ చెవులకి వెళ్ళి రక్తం వెళ్ళాలి. చేస్తారు కదా తల్లి. అందరి చేతులు లేదు చెప్పాలి. జై శ్రీరామ్. అలాగే బైనోబి అమ్మా, ఇవాళ మీకు ఎన్నో వాగ్దానాలు చేసిండు కేసీఆర్. ఒక్క పనున చేసిండా మీకు? నేను ఎవ్వరు మాట్లాడకండి, నేను చెప్పినాక మీరు మాట్లాడండి. మీ అందరికీ నేను ఇప్పుడు మీ బస్తీలో, అర్జన్ బస్తీలో తిరుగుతా ఉంటే అంత డబుల్ బెడ్రూమ్లు కనిపిస్తున్నాయి. ఏడ చూసినా కూడా అంత డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి ఊర్లో. రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారా మీరు డబుల్ బెడ్రూమ్? ఏ బాబు కెమెరామన్ అలా ఫోటో తీసుకోండి. అమ్మ రాని వాళ్ళు చెప్పండి అమ్మ ఎంతమంది ఉన్నారు? సరే చేతులు దించండి. ఇంకోటి అడుగుతా, మీ ఊర్లో 10 ఏళ్ళు అయింది నేను ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత 10 ఏళ్ళు చేసింది మైపాల్ రెడ్డి. ఒక్కరికి కొత్త రేషన్ కార్డు ఇచ్చిండు అమ్మ, ఒక్కరికి. మరి ఎంత అన్యాయం అమ్మా ఇది. ఇక ఇంకోటమ్మా, ఇంకేమన్నాడు? అందరికి పిల్లలకు ఉద్యోగాలు లేవివా, అందరికి నా ప్రభుత్వం వస్తే అందరికి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తున్నాడు. ఇచ్చినాడమ్మా? ఏం చేసిండో తెలుసా అమ్మా ఆయన? ఆ దేవునికి ఎరక కానీ ప్రతి ఇంట్లో ఒక తాగుబోతుని తయారు చేసిండా లేదా? చెప్పండి తల్లి, చేసిండా లేదా? గట్టిగా చెప్పాలా, చేసిండా లేదా? ఎంత దుర్మార్గుడమ్మా. మన పుస్తలు తాడు తెంపుతున్నాడు ఆయన. ఇలా తాగి రోడ్ల మీద పిల్లలు యాక్సిడెంట్లు అయి చనిపోతున్నారు. ఇలా తాగి మన కడుపులో ఉన్న లివర్ చెడిపోతుంది. ఇవాళ హాస్పిటల్ పోతే లక్షల రూపాయలు అవుతున్నాయి బిల్లులు. ఏడికెళ్ళి వస్తున్నాయమ్మా పైసలు? మన పైసలు కదా. మీరు బాగా ఆలోచించండి అమ్మా. ఈ దుర్మార్గుడు ఈ ఎమ్మెల్యే ఎప్పుడన్నా మిమ్మల్ని వాళ్ళ ఇంటికి పిలుస్తున్నాడమ్మా? ఎమ్మెల్యే ఎప్పుడన్నా ఒక్కసారి మిమ్మల్ని రాణిస్తాడా అమ్మా ఇంట్లోకైనా? రానియడు అమ్మ. ఆయన దగ్గరికి ఎవరు వాళ్ళ తెలుసా? మంచి పట్టు చీర కట్టుకొని, ట్రైన్ నిండా సొమ్ములుండి, మా తమ్ముళ్ళు ఏమో సూట్ బూట్ వేసుకొని ఒక బ్యాగ్ నిండా పైసలు తీసుకొని పోతేనే ఇంట్లోకి రాణిస్తాడు తల్లి ఆయన. ఇక మీ సొమ్ములు ఉంటే ఆ సొమ్ములు గుంజుకుంటాడు చెవులకు వెళ్ళి. ఇవాళ ఎందుకు చెప్తున్నామా నేను? ఇవాళ ఎమ్మెల్యే మీరు ఓట్లేసే ఎమ్మెల్యే అయింది ఆయన. నిజమా కదా? ఇప్పుడు మీరు ఓట్లేస్తేనే నేను ఎమ్మెల్యే అవుతా. నేను పైకి వెళ్ళే ఊడి పడాయిడా. మీరు ఓట్లేస్తేనే నేను గెలుస్తా. కానీ ఆ దుర్మార్గునికి ఓట్లేస్తే 10 ఏళ్ళు చేసిండు ఎమ్మెల్యే. ఒక్కసారన్నా మా బీద వాళ్ళ కోసమైనా పనిచేసిండా? ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ కి కట్టించిండా? ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చిండా? ఒక్కరికి పెన్షన్ ఇచ్చిండా? బీద వాళ్ళ పిల్లలకు కొలువు పెట్టించిండా? బీద వాళ్ళకి 3 ఎకరాల భూమి ఇస్తానని ఇచ్చిండా? ఉన్న భూములు గుంజుకుంటుండు కదా తల్లి. ఇలా అన్ని ప్లాట్లలో, అన్ని గరీబోళ్ళ ప్లాట్లవి, అవన్నీ గుంజుకొని డబుల్ రిజిస్ట్రేషన్ చేసి ఈడ బీఆర్ఎస్ నాయకులు మళ్ళీ అమ్ముతున్నారు. అవి ఎంతవరకు న్యాయం అమ్మా అది? ఇవాళ మీ దగ్గర ఉన్న భూములన్నీ గరీబోళ్ళు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు చుట్టుముట్టు గ్రామాలలోకి వచ్చి కొన్న